సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. సర్వమండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవానికి హాజరైన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ప్రాధాన్యతను అందించేందుకు మన ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు మరియు అదేవిధంగా రాబో రోజుల్లో ప్రభుత్వం అందించబోయే ఇందిరమ్మ ఇండ్లను కూడా మహిళలకు ముఖ్యంగా ప్రాధాన్యతనిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట సిద్ధార్థరెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రకాంత్ గౌడ్ మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడి విడిచి మిగతా 4 కూడా మన మొత్తం నియోజకవర్గంలోనే మనం ఓపెన్ చేసుకున్నాం. ఇది గర్వంగా చెప్పాల్సిన. దీన్ని బట్టి మనము తెలుపుతున్నది ఏంటంటే మనము ఇక్కడ మా అక్క చెల్లెలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనే మాట. ఖచ్చితంగా మాగనూరు కూడా రెడీ అయింది, ఉట్కూరు కూడా రెడీ అయింది. ఈ మాగనూరు, ఉట్కూరు, ఆత్మకూరు అమర్చింత అయితే మొత్తం నేను అనుకుంటున్న తెలంగాణలో ప్రతి మండలంలో మహిళా శక్తి క్యాంటీన్లు ఓపెన్ చేసిన నియోజకవర్గం అంటే అది మొత్తం నియోజకవర్గం అనేటువంటి మాట. ఇక మా అక్కలు మాకు అందరికి అందం పెట్టాలి. ఈరోజు ఒకరోజు ఫ్రీగా పెడితే కదా, రేపు మళ్ళీ వచ్చే ముందు పెట్టాలి. ఈ ప్రభుత్వం మీది. మీ ప్రభుత్వంలో ప్రతిదీ కూడా మహిళల గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది మహిళా శక్తి క్యాంటీన్ అయినా, ఈవెన్ సెక్రటరియట్లో కూడా మహిళా శక్తి క్యాంటీన్ వాళ్ళే రన్ చేస్తూ ఉన్నారు. ఐ థింక్ 2 చేస్తూ ఉన్నారు. ఇదొక్కటే కాదు, మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నటువంటి అంశాలు మీ అందరి ముందరనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మేము ఎక్కడ బస్సు ఎక్కినా జేబులో రూపాయి లేకపోతే కింది దొబ్బేస్తాం. మా అక్క చెల్లెలు ఎవరు బస్సు ఎక్కినా ఫ్రీగా బస్సు ఎక్కుతారు, బస్సు దిగుతారు. మా అక్కలు ఫ్రీగా బస్సు ఎక్క, మా అక్కలు ఎక్కుతారు, సపోర్ట్లే మొగోలు కొడతారు. అందుకోసం మీరు కొడుతున్నారు. సంతోషం. మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా రేపు రాబోయే రోజులలో 5 లక్షల రూపాయల ఇల్లు ఇచ్చిన పేదవాళ్లకు, అది కూడా మహిళల పేరు మీద ఇవ్వాలని నిన్ననే డిప్యూటీ సీఎం గారు అనౌన్స్ చేశారు. దాదాపు ఈ 10 సంవత్సరాల మహిళల్ని దాదాపు ఎవరు ఊహించని విధంగా వీళ్ళకు వదిలే రుణాలు కానీ లేకపోతే ఇతర సదుపాయాలు కల్పించి, ఎందుకు విశ్వసిస్తున్నామంటే ఇల్లు నడిపేది మహిళలే, ఇంట్లో పిల్లలు, భర్త, వాళ్ళ కడుపాకలు చూసేది మహిళలే, ఇంటికి మంచి చెడు చూసేది మహిళలే. 10 రూపాయలు ఏమైనా మగవాళ్ళ చేతిలో ఉంటే సాయంత్రం వరకు ఖర్చు అయిపోతాయి. అదే 10 రూపాయలు మా మహిళ, మా చెల్లెలు, మా అక్క చేతిలో ఉంటే ఇంటికి ఏం సామాను కావాలి, ఇల్లుకి నడుపుకోవాలని చూస్తారు. కాబట్టి అంత నమ్మకంతోనూ ప్రభుత్వం మీ మీద నమ్మకం ఉంచి రేపు వచ్చే ప్రతి స్కీమ్లో కూడా మీకే ఇంపార్టెన్స్ ఇచ్చి, మహిళలు బాగుంటేనే ఇల్లు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటాయి, ఊళ్ళు బాగుంటాయి, దేశం బాగుంటుంది అనేటువంటి పేరును కూడా ఈ దేశానికి వన్నె తెచ్చిన మహిళ ఇందిరాగాంధీ గారు. కాబట్టి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ అని పేరు పెట్టి మీ అందరినీ బలోపేతం చేయడమే మా లక్ష్యంగా అనుకొని ముందుకు వస్తున్నాం. కాబట్టి